బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. సుష్మిత వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇదే తొలిసారి. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడంపై మంత్రి కొండా సురేఖ చిట్చాట్లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను ప్రతి ఏడాది సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్నానని, ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేకంగా గోల్డ్ రాఖీ తయారు చేయించి కట్టినట్లు కొండా సురేఖ చెప్పుకొచ్చారు. మంత్రి సీతక్కతో కలిసి వెళ్లి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టినట్లు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన మనవడు, అల్లుడికి కూడా రాఖీలు కట్టినట్లు మంత్రి సురేఖ తెలిపారు. మూడో సంవత్సరం నేను పాటు బాబు కూడా మూడో సంవత్సరం నేను తో పాటు బాబు కూడా మూడో సంవత్సరం నేను తో పాటు బాబు కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. సుష్మిత వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇదే తొలిసారి. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడంపై మంత్రి కొండా సురేఖ చిట్చాట్లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను ప్రతి ఏడాది సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్నానని, ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేకంగా గోల్డ్ రాఖీ తయారు చేయించి కట్టినట్లు కొండా సురేఖ చెప్పుకొచ్చారు. మంత్రి సీతక్కతో కలిసి వెళ్లి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టినట్లు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన మనవడు, అల్లుడికి కూడా రాఖీలు కట్టినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. మూడో సంవత్సరం నేను పాటు బాబు కూడా మూడో సంవత్సరం నేను పాటు బాబు కూడా మూడో సంవత్సరం నేను పాటు బాబు కూడా మూడో సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాఖీ పండుగ అంటే ఒక భరోసా, ఒక అన్న కానీ తమ్ముడు కానీ మరి అక్కకు చెల్లెకు ఇచ్చేటువంటి ఒక భరోసా, ఒక ఆత్మీయత, ఒక ప్రేమ, ఒక అనురాగం, ఒక గౌరవాన్ని పెంపొందించేటువంటి పండుగ రాఖీ పండుగ. మరి తండ్రి, ఒక అమ్మాయికి ముందు తండ్రి సపోర్ట్గా ఉంటాడు, కొంచెం పెద్ద అయినాక బ్రదర్స్ సపోర్ట్గా ఉంటారు, ఇంకా తర్వాత పెళ్ళైనాక భర్త సపోర్ట్గా ఉంటాడు, ఆ తర్వాత కొడుకు సపోర్ట్గా ఉంటాడు. అంటే ప్రతి స్త్రీ జీవితంలో మగవాడి భాగస్వామ్యం అంటూ 100% ఉంటుంది. మరి ఆ విధంగా ఉండడం వల్లనే మరి మహిళకు ఒక రక్షణ అనేది లైఫ్లో ఉంటుంది. ఆ రక్షణ ఉండాలి అని భావించి కట్టేదే ఈ రాఖీ పండుగ. మరి వాళ్ళ మీద భరోసా పెట్టి, అన్న నీకు రాఖీ కడుతున్నా, నువ్వు నాకు రక్షణగా ఉండాలి, తమ్ముడు నీకు రాఖీ కడుతున్నా నాకు రక్షణగా ఉండాలి అని దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం అంటాము. కాబట్టి ఈ యొక్క పండుగను జరుపుకుంటున్న, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న
అక్కాలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా ప్రత్యేక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాఖీ పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రాఖీ కట్టి రావడం జరిగింది. వారికి కూడా మా ఆడపడుచులందరి దీవెన కూడా ఉంటుంది. వారి మంచి సుపరిపాలన అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి వారికి శక్తిని, యుక్తిని ఇవ్వాలని, వారి ఆశీర్వాదం కూడా మా ఆడపడుచులందరి మీద కూడా ఉండాలి అని చెప్పి మరి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మీ మీడియా పరంగా ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీ సోదరుడు ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు, ఇది ఒక భరోసా పండుగ అన్నారు. ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి కదా, ఏమన్నా భరోసా? ఈ రోజు నేను ఏమి కామెంట్ చేయదలుచుకోలేదండి. మంచి పండుగ వాతావరణంలో మీరు వచ్చారు, మీ అందరికీ కూడా నేను రాఖీలు కట్టాను. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారికి కూడా ఎప్పటిలాగానే మూడోసారి ఈసారి రాఖీ కట్టి రావడం జరిగింది. కట్టినప్పుడల్లా కూడా అన్నకు, అన్న వాళ్ళ మనమడికి కూడా కడుతున్నాము 3 సంవత్సరాల నుంచి. ఈరోజు కూడా అన్నకి, అన్న వాళ్ళ మనమడికి కూడా కట్టొచ్చాము. మేము చాలా ప్రశాంత వాతావరణంలో సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదాలు కూడా ఆడపడుచులకు ఉండాలి అని ఆటోమేటిక్గా ఆయన అందరూ లేదండి, అట్లా కొండా సురేఖ అనేది సపరేట్ చేయకండి, కొండా సురేఖని సపరేట్ చేయకండి. నేను అందరి ఆడపడుచులు ఉంటాను. అందరి ఆడపడుచులు అంటే గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెడితే పై వరకు అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. సుష్మిత వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇదే తొలిసారి. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడంపై మంత్రి కొండా సురేఖ చిట్చాట్లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను ప్రతి ఏడాది సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్నానని, ఈ ఏడాది కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించినట్లు తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేకంగా గోల్డ్ రాఖీ తయారు చేయించి కట్టినట్లు కొండా సురేఖ చెప్పుకొచ్చారు. మంత్రి సీతక్కతో కలిసి వెళ్లి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టినట్లు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన మనవడు, అల్లుడికి కూడా రాఖీలు కట్టినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, మనం చూసాం రీసెంట్గా కూడా కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులు తెలంగాణ కాంగ్రెస్లో. బట్ ఇప్పుడు రాఖీ పండుగను పురస్కరించుకుని కూడా కొండా సురేఖ వెళ్ళి రాఖీ కట్టడం ఎవరికి రక్ష అన్న కోణంలో కూడా ఏం చెప్తారు? థ్యాంక్ యూ చందు. ఇటీవల కాలంలోనే అటు కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేకెత్తాయి. ఈ నేపథ్యంలోనే అటు కొండా సురేఖను బర్తరఫ్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే డిమాండ్ చేసిన పరిస్థితి అయితే. ఈ నేపథ్యంలోనే అటు కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీస్ కూడా జారీ చేసి ఆ నేపథ్యం అయితే ఉంది. ఆ నోటీసులకు వివరణిస్తూ కూడా తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆ నోటీసు వివరణ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ అన్ని పరిణామాలను దృష్టిలో ఉంచుకొని క్రమశిక్షణ కమిటీ కూడా పార్టీ లైన్ కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా సరే వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా నివేదిక పిసిసికి అందజేయడం జరిగింది. పిసిసి ఏఐసిసి కూడా పంపిన నేపథ్యం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే అటు కొండా సురేఖను బర్తరఫ్ చేస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కొన్ని రోజులుగా ఈ యొక్క వివాదం చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కొండా సురేఖ రాఖీ కట్టిన నేపథ్యం అయితే ఉంది. అయితే కొండా సురేఖ తర్వాత మాట్లాడుతూ కూడా నేను ప్రతి ఏడాది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్నాను, అదేవిధంగా ఈ ఏడాదికి కూడా రాఖీ కట్టాను, సీఎం కోసం ప్రత్యేకంగా గోల్డ్ రాఖీ చేపించి మరి ఈ కట్టారంటూ కూడా పేర్కొనడం జరిగింది. సీతక్కతో కలిసి నేను ప్రతి ఏటా కూడా వెళ్ళి
రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.